హలో మై లిటిల్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ఎక్స్ప్లోర్. సో మనం ఈరోజు రాడిష్ పచ్చడి చేయబోతున్నాం గైస్. అండ్ ఫస్ట్ మనం కడాయిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యే వరకు కాసేపు ఉంచి, అది వేడిగా ఉన్నప్పుడు మనం రాడిష్ యాడ్ చేసుకుంటాం. రాడిష్ మనం రౌండ్లో కట్ చేసుకోవచ్చు, క్యూబ్స్లో కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది అంత పేషెన్స్తో ఓపికతో చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు గైస్. ఎందుకంటే మనం అది లాస్ట్లో గ్రైండ్ చేస్తున్నాం. ఇట్స్ పచ్చడి, ఇట్స్ వెరీ ఈజీ టు డూ. ఒక ముక్క వెళ్ళిపోయింది ఆనియన్, బట్ ఇట్స్ ఫైన్. ఎనీహౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ ద ఆనియన్స్ లేటర్. సో ఆనియన్స్ ఆ సైజు ఉంటే చాలా గైస్. మధ్యలో ఒకటి ఉంది కదా, ఆ సైజ్ అనమాట. ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్లో వచ్చాక దెన్ వీ నీడ్ టు యాడ్ ద ఆనియన్స్. ఎందుకంటే ఫస్ట్ ఇది ప్రాపర్గా మగ్గాలి కాబట్టి. ఆనియన్స్ ఏముంది గైస్, మగ్గిపోతుంది ఈజీగానే. ఇది కొంచెం దిబ్బ ముక్కలు కదా, అబ్జార్బ్ చేసుకొని టైం పట్టిద్ది. అండ్ మీన్వైల్ మీకు ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ ఐమ్ సారీ ఫర్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్ అబౌట్ పోస్టింగ్ లాంగ్ వీడియోస్, బికాజ్ నేను 2 వారాల నుంచి అసలు ఏం పోస్ట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ అయితే. అండ్ ఫేస్లెస్ కంటెంట్ అనేసరికి ఐడియాస్ అంత ఈజీగా రావు. అండ్ ఆల్సో ఒకవేళ వచ్చినా అది హౌ ఇట్ వుడ్ లుక్ అనిపిస్తూ ఉంటుంది. సో మీకేమైనా ఐడియాస్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ కమెంట్స్లో ఏదైతే బెస్ట్ ఐడియా అనిపిస్తుందో నాకు, ఐ విల్ ట్రై ఇట్ అవుట్, లైక్ ఇఫ్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ మీ. అండ్ మీరైతే మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో చెప్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఈ రాడిష్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు, ఈ కలర్లో వచ్చేంత వరకు మనం వేయిస్తాం గైస్, మగ్గబెడతాం. అండ్ నౌ మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఆనియన్స్ ఏంటంటే ఆ సైజ్ గైస్, మీడియం సైజ్ ఉన్నాయి కదా చూసారా, మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది గైస్. ఎందుకంటే మనం లాస్ట్కి గ్రైండ్ చేసేదే కాబట్టి మీరు దీనిలో పచ్చడిలో ఎంత ఈజీగా కట్ చేసుకుంటే అంత మంచిది. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉండాలి గ్రైండ్ చేసేటప్పుడు. మరీ పెద్దగా ఉండకూడదు, ఒక మీడియం సైజ్ అయితే బెటర్. జింజర్ కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ జింజర్ ఒక గుప్పుల్లో సగం తీసుకున్నా గైస్. ఎక్కువ యాడ్ చేసినా జింజర్ టేస్ట్ ఎక్కువ తగిలితే బాగోదు. ఎంత సరిపడా అవసరమో అంత తీసుకున్నాము. అండ్ అది మిక్స్ చేసేసి ఇదంతా మిక్స్ చేసి మగ్గబెడతా ఉండాలి గైస్. అండ్ మొత్తం 3 ప్రాపర్గా మగ్గిపోయాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటాం అన్నమాట, షిఫ్ట్ చేసుకుంటాము. మహా అయితే ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసి కలిపేసి ఉంచాక మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. సో ప్లేట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకొని మన కడాయిలో ఉన్న ఆయిల్ అంతా దీనిలోకి వేసేస్తున్నాం, కానీ ఆ ఆయిల్నే మళ్ళీ కడాయిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. మీరు ఓపిక్గా ఆయిల్ పడకుండా తీసుకుంటారన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ యాక్చువల్లీ చింతపండు యాడ్ చేసుకోవాలి గైస్. దీనిలోని చింతపండు యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్స్ పెట్టేసి అట్లా ఉంచేయాలి. యాక్చువల్లీ చింతపండు స్టార్టింగ్లో దీంతో పాటు మగ్గబెట్టేస్తే ఇంకా బెటర్, బట్ నేను లాస్ట్లో యాడ్ చేశాను ఎందుకంటే స్టార్టింగ్లో మర్చిపోయాను కాబట్టి. వీటితో పాటే మగ్గబెడితే ఇంకా బెటర్ యాక్చువల్లీ. అండ్ ఆయిల్లోకి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండుమిర్చిని కాసేపు అలా మగ్గనిచ్చి, చూసారా అలా టప్ మన వస్తుంది. ఇప్పుడు ఆవాలు వేసుకుంటాము. ఆవాలు ఏంటంటే నేను చిన్న గుప్పుడులు వేసాను, కానీ ఒక పెద్ద గుప్పుడులు అయితే ఒక 2.5 వేయండి గైస్. 2 ఫుల్ గుప్పడులు, ఒక హాఫ్ గుప్పుడు, 2.5 వేసుకుంటే సరిపోతుంది ఆవాలు. అండ్ ఆవాలు యాడ్ చేసేసుకున్నాక కాసేపు ఎండుమిర్చితో పాటు ఆవాలు మగ్గబెట్టి ఆయిల్లోని కాసేపు ఉంచేసి అలాగా మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటే బెటర్, కింద అంటుకోకుండా ఉంటాయి ఏవైనా కానీ, సైడ్ కానీ.
అలా మిక్స్ చేశాక మనం ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తాం గైస్. జీలకర్ర ఏంటంటే డైజెషన్కి మంచిది తెలుసు కదా, సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ డైజెషన్. సో జీలకర్ర యాడ్ చేసాం. జీలకర్ర యాడ్ చేశాక ఒక మిక్స్ చేసుకుంటూ ఉంటే మధ్యలో అలాగా మగ్గ పెట్టడం ఇంపార్టెంట్ గైస్. అంతా ఇది మరీ మాడిపోకుండా చూసుకోండి. ఎండుమిర్చి అనేది కొంచెం త్వరగా తీస్తే మంచిది, టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ ఎక్కువ మాడిపోకుండా ఇట్లా జూమ్ ఎఫెక్ట్ ఇచ్చాను అనమాట, సో దట్ బాగుంటుందని చెప్పేసి. లుక్ ఎట్ దట్, వావ్, బ్యూటిఫుల్. ఇంకా స్పైసెస్ అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి కదా, ఎండుమిర్చి, ఆవాలు. సో దీనివల్ల మనకి స్పైస్ యాడ్ అవుతుంది పచ్చడిలోకి. యాక్చువల్లీ మెయిన్ ఘాటు అండ్ ఆల్. ఇది కూడా మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఆయిల్ లేకుండా షిఫ్ట్ చేసుకుంటే మంచిది యాక్చువల్గా అయితే. సో షిఫ్ట్ చేసేసుకొని మనం ఇదంతా స్టార్టింగ్లో మగ్గబెట్టింది దీన్ని ఫ్యాన్ కింద ఒక అరగంట చల్లారిన తర్వాత మనం గ్రైండర్లోకి షిఫ్ట్ చేసుకుంటాం గైస్. గ్రైండర్లోకి అలా స్లోగా వేస్తున్నా, పొరపాటున కింద పడకూడదని చెప్పేసి. యాక్చువల్లీ చేతితో కూడా వేసేసుకోవచ్చు, వీడియో కోసం కొంచెం మంచిగా కనబడాలని చెప్పేసి స్పూన్తో చేశాను. అండ్ మొత్తం అట్లా వేసేసాక గ్రైండ్ చేసేసిన తర్వాత మనకి ఆవాలు అనేవి పైకి కనబడుతూ ఉండాలి గైస్, కొంచెం సగం సగం లాగా, పూర్తిగా గ్రైండ్ అయిపోకుండా పౌడర్ లాగా కనబడుతూ ఉండాలి. అండ్ తర్వాత స్టార్టింగ్లో మనం ఏదైతే ఆనియన్స్ రాడిష్ చేసి మగ్గబెట్టామో ఇప్పుడు దీనిలోకి అవి యాడ్ చేసుకుంటాం గైస్. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత అవి రెండు కలిపి మనం గ్రైండ్ చేస్తాము. దీనిలో ఏదైతే ఏంటంటే రాడిష్, ఆనియన్స్, చింతపండు అండ్ జింజర్ వేసి మగ్గబెట్టాం కదా, అది యాడ్ చేస్తున్నాం దీనిలోకి. అండ్ యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి గైస్. టేస్ట్ సాల్ట్ వల్లే యాడ్ అవుతుంది కాబట్టి సాల్ట్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. 1.5 స్పూన్ సాల్ట్ గ్రైండ్ చేసేటప్పుడు వేయాలి గైస్. వేసేసాక ఇప్పుడు మళ్ళీ కడాయిలోని మనం ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేస్తే చాలు గైస్. నేను ఫస్ట్ ఎక్కువ వేసేసాను, తర్వాత తీసేసి కొంచెం వేసాను. ఆ కొంచెం ఆయిల్లో ఆవాలు అండ్ ఆవాలు కాసేపు మగ్గాక వేయించాక జీలకర్ర, ఆవాలు వేయించాలి యాక్చువల్గా. అండ్ జీలకర్ర యాడ్ చేశాక వీఆర్ యాడింగ్ కరివేపాకు, విచ్ ఇస్ ద మెయిన్ ఫినిషింగ్ టచ్. కరివేపాకు లేకుండా మోస్ట్ ఆఫ్ ద కూరలు ఎండ్ అవ్వవు కదా, కరివేపాకు ఇస్ దట్ ఫినిషింగ్ టచ్. అండ్ ఆయిల్లో కొంచెం వేయించాక ఈ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు యాడ్ చేస్తున్నా గైస్. ఎందుకంటే నేను స్టార్టింగ్లో పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను, సో లాస్ట్లోని పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకా అంటే పసుపు జస్ట్ లుక్ వైజ్గా బాగుండేకి మాత్రమే. సో మనం యాడ్ చేసుకొని ఇదంతా వేయించేసాక దీనిలోకి మనం ఆల్రెడీ ఏదైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని పచ్చడి ఉంటుందో ఆ పచ్చడిని మనం ఈ వేయించిన వాటిల్లోకి వేస్తామన్నమాట. ఈ పచ్చడంతా దీనిలోకి షిఫ్ట్ చేసుకున్నాక ఏంటంటే సో దట్ ఈ ఆయిల్లో ఉన్న వేయించిన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అనేది ఈ పచ్చడికి బాగా పట్టి ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. కొంచెం వేడి చేస్తే సరిపోతుంది గైస్, సో దట్ అవన్నీ దగ్గరికి అబ్జార్బ్ అయి పడతాయి ఆ పచ్చడిని. కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది, మిక్స్ చేయాల్సిన అవసరం లేదు అంతలాగా. సో ఇదంతా మిక్స్ చేస్తూ ఉండగా స్ప్రెడ్ చేసి కాసేపు ఉంచితే చాలు గైస్, ఎందుకంటే ఆల్రెడీ మనం మగ్గ పెట్టేసాం కాబట్టి కాసేపు ఉంచి ఆ కర్ర నువ్వు కొడుతున్నాను చచ్చిపోతుంది పాపం. అండ్ దీంతో మనకి పచ్చడి అయిపోయినట్టే. మనం ఈ పచ్చడిని ఆ కడాయిలోనే ఉంచేసి ఫ్యాన్ కింద చల్లారిస్తే కాసేపు వేడివేడిగా అయినా తినచ్చు, ఇట్స్ యువర్ విష్. కొంచెం చల్లార్చి పెట్టుకున్నా మంచిదే.
సో ఫ్యాన్ కింద అలా చల్లార్చాక అయిపోయినట్టే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.